హై ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024 అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఐపీఎల్లో చాలా అప్డేట్స్ అవుతున్నాయి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఐపీఎల్లో మీకు ఇష్టమైన కెప్టెన్ ఎవరో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి. సో మనం చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఈసారి అతడికి టీంలో ప్లేస్ ఉంటుందా లేదా, ఫిట్నెస్తో ఉన్నాడా లేదా అని చాలా సందేహాలు అయితే వచ్చాయి. ఎందుకంటే నిన్నటి వరకు అతడికి ఫిట్నెస్ టెస్ట్ అనేది కంప్లీట్ కాలేదు అండ్ క్లియరెన్స్ రాలేదు. సో నిన్న అయితే అతనికి క్లియరెన్స్ రావడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా టోర్నమెంట్కి అవైలబుల్ ఉండబోతున్నాడు రిషబ్ పంత్. అండ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు అతడు అఫీషియల్గా ఐపీఎల్ ఆడబోతున్నట్లు దీని యొక్క అర్థం. సో మొత్తానికైతే రిషబ్ పంత్ ఈసారి బ్యాట్స్మెన్గా ఢిల్లీ క్యాపిటల్స్కి ఇప్పుడు ఆడబోతున్నాడు మళ్ళీ, అండ్ కెప్టెన్గా కూడా. అండ్ ఇంకొక విషయం చూసినట్లయితే మహేంద్ర సింగ్ ధోని. సో ప్రాక్టీస్ సెషన్లో ఇతడు చాలా విరవిహారం చేసినట్లయితే మనకు న్యూస్ వస్తుంది. సో 6లు 4లతో విరుచుకుపడి బ్యాటింగ్లో చెలరేగుతున్నట్టు ప్రాక్టీస్ సెషన్లో అని మనకు బయటకు వచ్చినటువంటి న్యూస్. సో ఈసారి టోర్నమెంట్లో కూడా అలానే ఆడతాడని ఆశిద్దాం. అండ్ అదేవిధంగా మీరు చూస్తే ఫిల్ సాల్ట్ కొత్త రీప్లేస్మెంట్ జేసన్ రాయ్కి కోల్కతా నైట్ రైడర్స్ టీం నుంచి జేసన్ రాయ్ తప్పుకున్నాడు. అతడు ఎవరీ సీజన్ అలానే చేస్తూ ఉంటాడు. అండ్ అతడి ప్లేస్లో ఫిల్ సాల్ట్ని అయితే ఈసారి తీసుకున్నారు. మళ్ళీ ఇతడు కూడా ఒక విధ్వంసకర బ్యాట్స్మెన్. సో జేసన్ రాయ్ లాంటి ఆట కలిగినటువంటి ఫిల్ సాల్ట్ని వాళ్ళు రిప్లేస్ చేశారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంకొక టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించాడు ఆస్ట్రేలియాకి. అండ్ ఇందులో బ్యాట్ ప్లస్ బాల్ రెండింటితోని ప్యాట్ కమిన్స్ అయితే ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. సో అతడు పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ కెప్టెన్సీ స్కిల్స్ అనేటువంటివి దీనివల్ల స్పష్టంగా తెలుస్తున్నాయి ఎస్ఆర్హెచ్కి. సరే, ఇది చాలా అడ్వాంటేజ్గా ఉండబోతుంది అని నేనైతే అనుకుంటున్నాను. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.